ISR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట పట్టణంలో శ్రీ విజయ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ హాస్పిటల్పై మీడియాని బెదిరింపులకు గురి చేస్తున్న వైనం హాస్పిటల్ యాజమాన్యం వారిపై దౌర్జన్యంగా బెదిరింపులకు గురి చేస్తూ మాకు లక్షల రూపాయలు ఇవ్వండి లేకపోతే మేము ఏది చేయాలో మాకు తెలుసు అంటూ డిఎంహెచ్ఓకి సంబంధం లేకపోయినా కూడా మాకు డిఎంహెచ్ఓ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పుకుంటూ ఏమి తెలియని అధికారుల పేర్లు చెప్పుకుంటూ డబ్బులు దోచుకుంటున్న వైనం పూర్తి సమాచారం తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం వారు డిఎంహెచ్ఓని ఫోన్ చేసి అడగడం జరిగింది. వెంటనే ఆ విలేకరులు అబద్ధం చెప్పినట్టు హాస్పిటల్ యాజమాన్యానికి తెలిసిపోయింది. మీ హాస్పిటల్పై మాకు సమాచారం వచ్చిందంటూ వీడియోలు తీస్తూ హడావుడి చేశారు. హాస్పిటల్ యాజమాన్యం వారు మీరు ఎందుకు వీడియో తీస్తున్నారని అడగగా మీడియా వారు మాకు అన్ని తెలుసు అని అన్ని తెలుసుకుని వచ్చాం, మీరు వీడియో తీయొద్దనడానికి అధికారం లేదు, మేము తీస్తామంటూ మీరు ఏ అనుమతితో హాస్పిటల్ నడుపుతున్నారో తెలుసుకుందామని వారిపై మహిళా రిపోర్టర్ 6 టీవీ పర్వీన్ ఆమెతో పాటు మరికొంతమందిని తీసుకొచ్చి హాస్పిటల్లో హల్చల్ చేశారు. ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నారు అని దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని హాస్పిటల్ యాజమాన్యం తెలుపుతూ హాస్పిటల్ యాజమాన్యం వారు చట్ట ప్రకారం అన్ని అనుమతులు తర్వాతే హాస్పిటల్ ని ప్రారంభించమని చెబుతూ మాపై తప్పుడు ప్రచారం చేయాలని వారిపై మరియు విలేకరులు పర్వీన్ పై కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని మీడియా ద్వారా తెలియజేయడమైంది. మాది జగ్గయ్యపేట విజయ నర్సింగ్ హోమ్. గత 2 రోజుల క్రితం రిపోర్టర్ అని చెప్పుకుంటూ షేక్ పర్వీన్ అనే అమ్మాయి మా హాస్పిటల్కి వచ్చి కొంచెం మా స్టాఫ్తో దురుసుగా ప్రవర్తించి మళ్ళీ మొన్న వచ్చి నేను రిపోర్టర్ని, నాకు ఎక్కడికి వెళ్ళి ఆయన ప్రశ్నించే స్వేచ్ఛ నాకు ఉంది, డిఎంహెచ్ఓ గారు మీ మీద ఎంక్వైరీ చేసి రమ్మన్నారని చెప్పి మీ మీద రిపోర్ట్ ఇమ్మన్నారని చెప్పి మా దగ్గర నమ్మబలికి వచ్చి దౌర్జన్యం చేసింది. అసలు మీరు ఎవరు ఏంటని క్వశ్చన్ చేయగా నేను రిపోర్టర్ని, కేటీవీ రిపోర్టర్ని, నేను 6 టీవీ రిపోర్టర్ని అని చెప్పుకుంటూ వచ్చింది. అసలు ఏంటి మీకు వచ్చిన కంప్లైంట్ ఏంటని అడిగాము. మీ హాస్పిటల్ పర్మిషన్స్ ఉన్నాయా అని మమ్మల్ని ప్రశ్నిస్తే మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పాము. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియాలో ప్రసార మాధ్యమాల్లో కొన్నిటిలో మాకు ఎటువంటి పర్మిషన్ లేదు, మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేదు, ప్లస్ బయోమెడికల్ దానికి సంబంధించి పర్మిషన్ లేదు, అసలు హాస్పిటల్కే పర్మిషన్ లేదు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాం అనేసి తన కథనం అనేది ప్రచురించడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ మా దగ్గర అటువంటి అన్ని పర్మిషన్స్ మీకు చూపించడానికి మీడియా మిత్రుల్ని సహాయం కోరడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి. మరి తను ఏ ఉద్దేశంతో మా మీద రాంగ్ ఎలిగేషన్ తీసుకొచ్చింది అన్నది మీరే గ్రహించాలి. మా దగ్గర డాక్టర్ గారి దగ్గర నుంచి అన్ని పర్మిషన్స్, తను అడిగిన అన్ని పర్మిషన్స్ చెప్తున్న డిక్లరేషను, శ్రీ విజయ నర్సింగ్ హోమ్ సంబంధించి అన్ని పొల్యూషన్ బోర్డు అండి, తను ఏదైతే ఉందో పొల్యూషన్ బోర్డుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కన్సర్వేషన్ బోర్డు చూడండి. ఇంకోటి రెంటల్ అగ్రిమెంట్, మా హాస్పిటల్కి సంబంధించి రెంటల్ అగ్రిమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేము రిటర్న్స్ వేసింది అప్లై చేసుకున్నాను. ఇది కావాలంటే సపరేట్గా మళ్ళీ ఒక కాపీ ఇస్తాను. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. ఫైర్ ఎన్ఓసి లేదని బాగా మెన్షన్ చేసింది. ఫైర్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఎన్ఓసి. అయితే ఆన్ రికార్డులో మాత్రం మమ్మల్ని ఇలా బెదిరించింది, ఆఫ్ రికార్డులో మాత్రం మమ్మల్ని కొంత అమౌంట్ అనేది డిమాండ్ చేసింది. దానికి మేము ససేమరణ ఒప్పుకోకపోవడంతో మీరు హాస్పిటల్ ఎలా రన్ చేస్తారు,
మీ హాస్పిటల్ యొక్క రిప్యుటేషన్ నేను దెబ్బతీస్తాను ఉద్దేశపూర్వకంగానే మా మీద తప్పుడు ప్రచారాలు చేయడం స్టార్ట్ చేసింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మీడియా మిత్రులు కూడా అలాంటి వారిని సంఘం నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. డిఎంహెచ్ఓ పంపిస్తేనే వచ్చాము, ఆమె రిపోర్ట్ రాసి ఇమ్మన్నారని డిఎంహెచ్ఓ పేరు వాడుకొని జగ్గేపేటలో ఇలా హాస్పిటల్ మీద పడతాను ఇలా హెరాస్మెంట్ అనేది చేస్తూ ఉంది. కావున మీడియా మిత్రులు తన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా, ప్లస్ మీ యొక్క అసోసియేషన్ నుంచి తనను బహిష్కరించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకు ఇంత గట్టిగా డిమాండ్ చేస్తున్నానంటే, అన్ని ఆధారాలు ఉన్నా, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా, అన్ని పర్మిషన్స్ ఉన్నా కానీ ఇంత తప్పుడు ప్రచారం చేసే ఒక మీడియా ముసుగులో ఉండి తను ఇలా చీకటి దందా చేయడం అనేది చాలా తప్పు. ఆ యొక్క జర్నలిజానికే తీరని మచ్చ లాంటిది. దానివల్ల జర్నలిజం మీద ఉన్నటువంటి గుడ్ ఒపీనియన్ కూడా బ్యాడ్గా మారే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజల్లో అవేర్నెస్ మీ మీద ఇంకా బ్యాడ్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా నేను అడిగేది ఏంటంటే, తనని మీ అసోసియేషన్లో ఎవరున్నా కానీ ఎక్కడున్నా కానీ తన మెంబర్షిప్ క్యాన్సిల్ చేయవలసిందిగా మనవి, అంతేగాని డిమాండ్ అయితే లేదు. అది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా ఏదన్నా అంటే ఆమె వేరే వాళ్ళు ఏదన్నా ప్రలోభం చేసి ఆమెను పంపించారని మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయండి? అనుమానాలు ఉన్నాయండి. కొంతమంది ఉన్నారు, మేమంటే పడిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. హాస్పిటల్ మీద లోగల్లో కూడా నాగరాజ్ అనే అతను మా హాస్పిటల్ రిప్యుటేషన్ దెబ్బతీసే విధంగా లేనిపోని యొక్క అపోహలతో కొన్ని న్యూస్ ఛానల్ ద్వారా మా మీద ప్రచురించడం జరిగింది. ఏం చేస్తుంటాడు అతను గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తాడు. ఎక్కడండి? జగ్గేపేట గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ జాబ్. బ్లడ్ దాంట్లోనూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. రాజకీయ నాయకుల వ్యక్తులతో వాళ్ళతో సహవాసం ఉండి ఇలా మమ్మల్ని హెరాస్ చేయడం అనేది స్టార్ట్ చేశాడనమాట. లోగల్లో కూడా ఇంతకుముందు ఒక కేసు విషయంలో కూడా ఆర్టీఐలు వేసి, దొంగతనంగా ఆర్టీఐలు వేసి దాన్ని ప్రూఫ్స్ మనం సంపాదించుకొని కేసు పెట్టాము. అది కోర్టు దాకా వెళ్ళింది. మాకు ఎటువంటి సంబంధం లేదనేసి ఎవరైతే ఆర్టీఐ వేసేవారో వాళ్ళు జడ్జి గారి ముందు ఒప్పుకోవడం జరిగింది. దాని లోకాయత్లో తీపిచ్చి క్యాన్సిల్ చేయడం, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందన్న ఉద్దేశంతో లోకాయత్లో తీయించాల్సి వచ్చింది. అతని మీద డిసిహెచ్ కానీ డిఎంహెచ్ఓ కానీ ఎటువంటి ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, పద్ధతి మార్చుకోమని చెప్పారు. కానీ అతను పద్ధతిలో వైఖరిలో ఎటువంటి మార్పులు లేవు. మరి ఇలాంటి వారి వల్ల మరి గవర్నమెంట్ హాస్పిటల్కి చెడ్డ నేమ్ వస్తుంది కదా? గవర్నమెంట్ హాస్పిటల్కి చెడ్డ నేమ్ వస్తుంది, ప్లస్ బయట ఉన్నటువంటి హాస్పిటల్కి బ్యాడ్ నేమే. ఏం లేదు, మనీ అర్జున అప్పుడు ఆర్టీఐ కట్టినప్పుడు కూడా డబ్బులు డిమాండ్ చేశాడు, 2 lakhs డిమాండ్ చేశాడు. దానికి సంబంధించి ఆడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎవరినైతే మధ్యవర్తులుగా పెట్టి ఆ నాగార్జున డబ్బులు డిమాండ్ చేశాడో దానికి సంబంధించి కూడా ఆర్టీఐ వేసిన వాటికి సంబంధించి ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి. వాటి విషయం మీద కేసు వేసాము, మళ్ళీ విత్డ్రా చేసాము, అది అయిపోయింది. కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా మరి దయచేసి ఈ గ్రూప్స్ వాట్సాప్ గ్రూపులు అడ్మిన్గా ఉన్న వాళ్ళు కూడా బాధ్యత కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. పోస్ట్ చేశారు కదా ఫార్వర్డ్ పేస్ట్ అన్నట్టు కాకుండా, మీరు పోస్ట్ చేసిన వాటిలో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉన్నది కూడా అడ్మిన్లు గ్రహించి అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని కోరుతున్నాం మీడియా మిత్రుల ద్వారా. ఇప్పుడు మరి డిఎంహెచ్ఓ పేరు వాడుకొని ఒక విలేకరు ఇలా చేశారు అంటున్నారు కదా, మరి మీరు ఏమైనా సంప్రదించారా? డిఎంహెచ్ఓ గారిని అడిగాము. మేము ఎటువంటి ఏదైనా ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ నుంచి వస్తాం, కానీ వారిని అయితే మేము ఎంకరేజ్ చేయం. అలాంటి వాళ్ళు అంత ఫెయిల్స్, అలాంటి వాళ్ళు వస్తే దగ్గరికి కూడా రానియద్దు అనేసి స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని మీడియా వ్యక్తుల్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.